అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మరి ప్రభు మనకు దినం ఇచ్చినాడు. దినాన మనము ప్రభుని స్తుతించి అనుదిన ధ్యానం కొరకే వెళదాం. ప్రేంగళ మా పొడవ తండ్రి, నమ్మకాన్ని దేవానికి స్తోత్రాలు. రాత్రితో కాపాడే భద్రపరచుదే కాలం ధ్యానం కొరకు మనం సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నమ్ము స్తోత్రాలు. ప్రభా, దీని కొరకై మీ దాసుని అభిషేకించి దయగల మాటలు దయచేయండి. వినివాళ్లకు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. విశ్వాసంలో దృఢపరచబట్లో సహాయం చేయండి. దయాలస్థలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు దినం కొరకై ఒక వారు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనములో మధ్య భాగంలో, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేస్తానని రాయబడి ఉన్నదని మీరెన్నడూ చదవలేదని వారితో చెప్పి, తిరిగి మత్తయి సువార్త 6వ అధ్యాయం 43వ వచనం, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడి మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిందేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలు. శ్రవణ లేఖన భాగములను ప్రభు ఆశ్రయించి దీవించునుగాక. ఇక్కడ మనకు ప్రభు నమ్ముకున్న బిడ్డలకు రెండు మాటలు స్వయంగా తానే చెప్పాడు. మొదటి విషయం ఏంటంటే, బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు ప్రార్థన గురించి చెప్పాడు. బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు ఆరాధనల గురించి చెప్పాడు. బాలురు మరి యవనస్తులుగా ఉన్నటువంటి వారు ఎలాగా ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఎలాగా గణపరచాలి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటో మనము ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి ఈ విషయాన్ని మనము మన యొక్క బిడ్డలకు, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలకు, యవనస్తులకు మనం నేర్పించడం ద్వారా ప్రభు చేసినటువంటి మేళ్ళు చాలా గొప్పవి. అందుకనే ఉదయకాల సమయంలో ఈ విషయాన్ని మీద తీసుకొని వస్తున్నా. రెండవ మాట కూడా చదువుకున్నాం, శత్రువులను ప్రేమించడము. మన శత్రువులను ప్రేమించగలిగితే మన జరిగే మేలేంటో కూడా అక్కడ మనం చదువుతూ ఉంటున్నాం. మన శత్రువులను ద్వేషించకూడదు, మన శత్రువులను ప్రేమించాలి. అందుకని రెండు విషయాల్లో రెండు చిన్న ఉపమానాలు మీతో చెప్పేసి ఉదయకాలం ధ్యానాన్ని ముగిస్తాను. ఇక్కడ ఈ దినాల్లో చిన్న బిడ్డలకు మనం చాలా భయపడిపోతున్నాం. ఎందుకంటే చిన్న బిడ్డలు వ్యాధిగ్రస్తులైపోతుంటున్నారు, మరి జ్వరాలు వస్తుంటున్నాయి, వాళ్ళకి రకరకాలైనటువంటి యొక్క మరి శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఏర్పడుతున్నాయి. చిన్న బిడ్డలకు తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు. అందుకని ఇప్పుడు ఈ దినాల్లో మనం వాళ్ళకి నేర్పించవలసినటువంటిది ఏంటంటే, ప్రభువును స్తుతించడము, ప్రభువును ప్రార్థించడము, వాళ్ళు ప్రభు యొక్క పాటలు పాడుకోవటము, అవి నేర్పించాలి ఆ బిడ్డలకు. బాలురు యొక్క చంటి పిల్లల కనుక చిన్నతనంలో నుండి కూడా మనం నేర్పిస్తే అది వారికి ఎంతో మేలు జరుగుతుంది. మనం ఎంతో బాధపడి భయపడి చిన్న బిడ్డలకు అనారోగ్యం పాలైపోతున్నారని చింతపడే దాని బదులుగా, అయ్యా ప్రభును స్తుతించు, ప్రభును గణపరచు, ప్రభును ఆరాధించు, ప్రభు పాటలు పాడుకో అని మనం కానీ ఆ బిడ్డలు కానీ చెప్తే వారు ఎంతో ఆరోగ్యవంతులు అవుతారు. రెండు విషయాలు ఈ దినాన్ని మీ ఎదురు పెడతాను, చక్కగా గమనించండి. ఒకనొక సమయంలో ఒక గ్రామంలో ఒక బిడ్డ, చిన్న అమ్మాయి ఒక అరుగు ఎక్కుతూ జారి అరుగు మీద నుంచి కింద పడిపోయింది. అమ్మాయి కాలు దెబ్బ తగిలిపోయింది. పడిపోయిన అమ్మాయి ఎత్తైనటువంటి అరుగు నుంచి కింద పడిపోయింది కాబట్టి లేవలేకపోతుంది, బాధపడుతుంది. ఎవరు చూడాలి అమ్మాయి, నాకు అక్కడ ఎవరు కూడా లేరు ఆ ప్రాంతంలో అమ్మాయిని లేపేదానికి. మరి దెబ్బ తగిలింది, మోకాళ్ళ మీద దెబ్బ తగిలింది, మరి కాలు కదిలించలేకపోతుంది. ఎవరు రాళ్ళ దగ్గరికి లేవనెత్తే దాని కొరకే. ఆ సమయంలో మరి ఆ బిడ్డకు ఒక విషయాన్ని జ్ఞాపకం వచ్చింది. సండే స్కూల్కి పోయేటప్పుడు ఒక టీచర్ ఒక కథ చెప్పిందట. ఏంటంటే, మీరు ఎప్పుడైనా పడిపోయినప్పుడు కానీ, ఎక్కడైనా మీకు దెబ్బ తగిలినప్పుడు కానీ, మిమ్మల్ని ఎవ్వరూ లేపలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, దేవానికి స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని నువ్వు యేసు ప్రభువును స్తుతిస్తూరా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం అని ఆయన స్తుతిస్తూ రండి, మీకు దేవుడు శక్తి ఇస్తాడని ఒక సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట ఆ పాపకు జ్ఞాపకం వచ్చిందట. వెంటనే ఆ పాప ఏం చేసిందంటే, మరి ఎవ్వరూ రాలేదు నన్ను లేపడానికి, కాలేమో నొప్పిగా ఉంది, ఇక్కడ పడిపోయి ఉన్నాను
నన్ను లేపేవాళ్ళు ఎవరు లేరని బాధపడుతూ కన్నీళ్ళతోటి వేదనతోటి ఏడుస్తూ ఒక మాట చెప్తుందట, యేసయ్య అమ్మ లేరు, నాన్న లేరు, నాకు ఇక్కడ లేపడానికి ఎవరు రాలేదు, నన్ను లేపడానికి. పడ్డానయ్యా, అరుగు మీద నుంచి కింద పడ్డాను, ఎత్తైన అరుగు మీద నుంచి కింద పడ్డాను, కాళ్ళు దెబ్బ తగిలిపోయి ప్రభువా నాయన అని చెప్తూ ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తుందంట. యేసయ్యా అని కొందనాలు, యేసయ్యా అని కొందనాలు, యేసయ్యా అని కొందనాలు, ప్రభువా అని కొందనములు, ప్రభువా అని కొందనములు, ప్రభువా అని కొందనమని కొంత సమయం ప్రభుని స్తుతిస్తూ వస్తుందంట అక్కడ పడ్డటువంటి స్థలంలో. ఆ తర్వాత కొంత సమయం అయ్యేటప్పటికీ ఆ యొక్క నొప్పంతా తగ్గిపోయిందట. నొప్పంతా తగ్గిపోయి కాలు చాపుకుంది. కాలు చాపుకొని మరి నెమ్మదిగా లేచి నిలబడింది. నెమ్మదిగా లేచి నిలబడిన తర్వాత ఇప్పుడు బాగా మరి మంచిగా లేవడం ప్రారంభించింది. నడుచుకుంటూ 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 తిరిగి ఇంటికి వచ్చేసేసేసింది. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన సంఘటన వాళ్ళ అమ్మగారితో వాళ్ళతో చెప్పారు, ఇట్లా జరిగిందమ్మా, ఆడుకోవడానికి పోయాను, అక్కడ పడ్డాను, అయితే అయినటువంటి అరుగు నుంచి పడ్డడంతోనే నా కాలు ఇలాగ దెబ్బ తగిలింది, నన్ను ఎవరు లేపలేదు, ఇట్లా ప్రభుని స్తుతించాను, ప్రభుని నేను మరి సండే స్కూల్ టీచర్ చెప్పిన మాట విన్నాను, అందుకని నాకు అద్భుతమైనటువంటి దేవుడు స్వస్థత ఇచ్చాడమ్మా అని చెప్పాడు. అవును, బాలుడి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తోత్రాల మీద ఎప్పుడు దేవుడు ఆశ్రయం ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మీ బిడ్డలకి ఇది నేర్పించండి. తల్లిదండ్రులుగా మీరు బిడ్డలకి నేర్పించండి. అయ్యా, మీరు పడ్డప్పుడు, ఆటాడుతూ పడ్డప్పుడు, రోడ్డు మీద పడ్డప్పుడు, ఒంటరిగా పడ్డప్పుడు, మేమెవరు లేనప్పుడు మీరేం చేయాలంటే అప్పుడు వెంటనే ప్రభుని స్తుతించండి. ప్రభు తన దూతలను పంపిస్తాడు, ఆ బిడ్డలను కాపాడుతాడు. ఎందుకంటే దేవదూతలను మన బిడ్డలకు కాపుదలుగా ఇస్తాడట. దేవదూతలను మన బిడ్డలకు కాపుదలుగా ఇస్తాడు. అందుకని అలాంటి యొక్క పని చేయమని మరి ఈరోజున ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. భయపడగాకండి, మా బిడ్డలకు మరి జ్వరం వస్తుంది, లేక వ్యాధి వచ్చింది, లేక బాధ వచ్చింది బిడ్డలకు అని చాలామంది తల్లిదండ్రులు భయపడుతున్నారు కదా. మొట్టమొదటి బిడ్డలకు నేర్పించండి. ప్రభుని ఎట్లా స్తుతించాలో, ప్రభుని ఎట్లా స్తోత్రం చెప్పాలో. అప్పుడు మన ప్రార్థన కంటే కూడా వాళ్ళ ప్రార్థన ఆయన త్వరగా ఆలకిస్తాడు. ఈ సత్యాన్ని నేర్చుకోండి. రెండో విషయాన్ని చెప్పి ముగిస్తాను. మరొక స్థలంలో, మరొక పట్టణంలో, ఫారెన్ దేశంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని గురించి చెప్తుంటున్నా. ఒక బాలుడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. ఇక తల్లిదండ్రులు ఏం చేయలేకపోయినారు. అనారోగ్య పరిస్థితిలో ఆ బాలుడిని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే ఆ వ్యాధి రోజుకు 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 ముదిరిపోతుంది, తగ్గటంలా. డాక్టర్లు ట్రీట్ చేస్తున్నారు, అయినా తగ్గటం లేదు. ప్రభు నమ్మిన కుటుంబం, ఆ బిడ్డ కూడా, అబ్బాయి కూడా ప్రభు అంటే తెలుసు, ప్రార్థన అంటే తెలుసు, కొంత ఎదిగినటువంటి వాడు. 10-12 సంవత్సరాలు ఉండొచ్చు అబ్బాయికి. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. మరి రోగం బాగవుతుందా లేదని చేతిలో ఉన్నారు. ఒక రోజున అబ్బాయి అన్నాడు, డాక్టర్ గారు, నా కొరకై మీరు ప్రభు నమ్ముకున్నారు కదా, మీరు కూడా క్రైస్తవులే కదా, మీరు నా కొరకై ప్రార్థన చేస్తారా డాక్టర్ గారు అని అడిగాడు. ఆ డాక్టర్ గారికి ఏం అర్థం కాల. మళ్ళీ అడిగాడంట, డాక్టర్ గారు, మీరు కూడా ప్రభు నమ్ముకున్నారు కదా, మీరు కూడా క్రైస్తవులే కదా, నా కొరకై ప్రార్థన చేస్తారా అన్నాడు. అయ్యా, నేను క్రైస్తవునే కానీ డాక్టర్నే కానీ చర్చికి పోతాను కానీ ప్రార్థన ఇప్పుడు చేయలేదు బాబు. నేను మీ పాస్టర్ గారిని పిలిపిస్తాను, ఆయన వస్తాడు, నీకు ప్రార్థన చేస్తాడులే అన్నాడంట. అప్పుడు ఆ బాలుడు అన్నాడంట, నిజమే డాక్టర్ గారు, ఆయన వచ్చే లోపల నేను చనిపోతే ఎట్లా? నువ్వు ప్రార్థన చేస్తే బాగుంటుంది నాకు, మరి నా పరిస్థితి అట్లా ఉంది కదా అన్నాడంట. ఏం చేయాలో అర్థం కావటం ఈ డాక్టర్ గారు. అప్పుడు డాక్టర్ గారు అక్కడే నిలబడి ఉన్నాడంట. అబ్బాయి, యేసయ్యా, నాకు మంచి డాక్టర్ని ఇచ్చేవయ్యా, నాకు బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడయ్యా, నన్ను బాగా చూస్తున్నాడయ్యా, నన్ను బాగా పరామర్శిస్తున్నాడయ్యా, కానీ డాక్టర్ గారికి రక్షణ లేదయ్యా. ఆయన చర్చికి పోతున్నాడంట, ప్రార్థన చేయలేకపోతున్నాడయ్యా, ఆయన బైబిల్ చదవటం లేదంట అయ్యా, ఆయన క్రైస్తుడు అంట కానీ ప్రభుని స్తుతించలేకపోతున్నాడు అంట అయ్యా. అయ్యా, ఆయన ఆత్మను రక్షించయ్యా,
అనేక మంది పేషెంట్లను ఆయనకు రక్షిస్తున్నాడయ్యా. కానీ ఆయన ఆత్మకు రక్షణ లేదయ్యా. యేసయ్యా కరుణించయ్యా, ఆయన పాపాలు క్షమించయ్యా, ఆయన్ని బిడ్డగా చేసుకోయ్యా. మరి శరీర సంబంధమైన డాక్టరే కాకుండా ఆత్మీయ సంబంధమైన డాక్టర్ కూడా చేయని ఆ బాలుడు అలాగా హాస్పిటల్లో ప్రార్థన చేస్తున్నాడట. డాక్టర్ గారు ఆ ప్రార్థన వింటున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాడట. కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థన అయిన తర్వాత, బాబు నీ ప్రార్థన నన్ను చాలా కదిలించింది, నీ ప్రార్థన నన్ను చాలా కదిలించింది. తప్పనిసరిగా నా పొరపాట్లు ఒప్పుకుంటాను, నా దోషాలు ఒప్పుకుంటాను, నా పాపాలు ఒప్పుకుంటాను. ఈ రోజు నుండి నువ్వు చెప్పిన రీతిగానే నేను ప్రార్థన చేస్తాను అని ఆ బాలుడికి చెప్పి, ఆ బాలుడికి ట్రీట్మెంట్ ఇచ్చి, అప్పటి నుంచి ఆ యొక్క డాక్టర్ తన పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తూ హాస్పిటల్ వచ్చిన ప్రతి పేషెంట్ని ప్రార్థించి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేవాడట, ప్రార్థించి మందులు ఇచ్చేవాడట, ప్రార్థించి పరీక్షించేవాడట. అలాగా ఆ డాక్టర్ గారు చాలా పెద్ద పాపులర్ అయిపోయి ఫేమస్ అయిపోయినాడు హాస్పిటల్లోని. దీనికి కారణం ఎవరంటే బాలుని యొక్క ప్రార్థన, బాలుని యొక్క విజ్ఞాపన. కాబట్టి నా ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బిడ్డలే కాదు, మన బిడ్డలకు ఆరోగ్యంగా, తర్వాత ఆ బాలుడు ఆ ఘటన అయిపోయిన తర్వాత ఆరోగ్యం పొందాడు. ఆరోగ్యం పొంది అదే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు. ఆయన రక్షణ కొరకై ఆ బాలుడు, దేవుడు ఆయన అలాగా ఉపయోగించి ఆ వ్యాధితోటి ఆ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ ఆత్మను ఆ బాలుని ద్వారా రక్షించాడు. మరి నీ కుమారులు, నీ కుమార్తె సంగతి ఏమిటి? వారు చిన్నపిల్లలు అనుకుంటున్నావు కదా, వారి టీవీలు చూపిస్తున్నావు, టీవీలు నేర్పిస్తున్నావు, వారి సెల్ ఫోన్ నేర్పిస్తున్నావు, అందులో ఆటలు నేర్పిస్తుంటున్నావు, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ల్యాప్టాప్లు పెట్టి అవి నేర్పిస్తుంటున్నావు. ప్రార్థన నేర్పిస్తున్నారా? ప్రభుని స్తుతించడం నేర్పిస్తున్నారా? కాబట్టి ఈ విషయాలు విన్నటువంటి మీరు ఈరోజు నుంచి బిడ్డలకు వచ్చే రోగాలు బట్టి భయపడవద్దు, కానీ దిగులు పడవద్దు, చింతపడవద్దు. వారికి ప్రార్థన నేర్పిస్తాం, ప్రభుని స్తుతించడం నేర్పిస్తాం. తద్వారా దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడో మనం చూస్తూ వద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి నమ్మ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదే కాల సమయంలో బాలుడు యొక్క చంటి పిల్లల యొక్క నోట స్తోత్రం సిద్ధపరిచినావు అనే మాట ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు. దానిని బట్టి మీకు ఎంత వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మా ప్రభా, మా దేవ, ఈ దినాలు ఉన్న పరిస్థితులు బట్టి ఎంతోమంది తల్లిదండ్రులు భయపడుతుంటున్నారు. వారి బిడ్డల యొక్క ఆరోగ్యం కొరకై మా ప్రభా ప్రార్థిస్తుంటున్నారు. భయపడే తల్లిదండ్రులందరూ కూడా వారు ప్రార్థించుతూ వారి బిడ్డలకు ప్రార్థన నేర్పించేదానికి సహాయం చేయండి ప్రభా. మా తండ్రి, మా తండ్రి ఆ పాప పడిపోయినప్పుడు ఎవరు లేరు. తన స్థుతి, తన యొక్క ఆరాధనను బట్టి తన శక్తి పొందిన విషయాన్ని వింటూ వచ్చాను. అలాగే ఒక చిన్న బాలుని యొక్క ప్రార్థన ద్వారా డాక్టర్ జీవితమే మార్చబడుతూ వచ్చింది. అయ్యా ఎంత గొప్ప దేవుడివి. అలాగే మేము తల్లిదండ్రులైనటువంటి మేము మా బిడ్డలకు అలాంటి నేర్పించడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటున్నారు, కుటుంబం క్షేమంగా ఉంటారు, అనేకులకి వారు మార్గదర్శకులుగా ఉంటారు. నాయన అట్లు ఈ దినాల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఏ బిడ్డలు బాధపడుతున్నారో వ్యాధుల ద్వారా వారందరం తాకి ముట్టి ఆరోగ్యపరచమని, చిన్న బిడ్డలుగా ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు, కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి చిన్న బిడ్డ మీద మీ యొక్క తాకు నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయవలసినగా వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటూ ఈ మాట వింటున్న ప్రతి ఒక్క సహోదరుని మీరు దీవించి ఆశ్రయించి ఆ బిడ్డలకు కావాల్సిన జ్ఞానం దయచేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ మాట విన్నటువంటి మీరు ఈ యొక్క మాటల ప్రకారం బిడ్డలకు మీరు ప్రార్థన నేర్పిస్తారండి. ఉదయకాలమే బైబిల్ చదివించండి, వాళ్ళ చేత ఒక అధ్యాయం చదివించండి, చిన్న ప్రార్థన నేర్పించండి. వారి కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసుకునే రీతిగా వారు తయారు చేయండి. వాళ్ళు వెళ్ళి ఆ యొక్క వాళ్ళ స్నేహితులు చెప్పే రీతిగా వాళ్ళని తయారు చేయండి. అలాగా తయారు చేసుకోవడం ద్వారా మీ బిడ్డలు క్షేమంగా ఉంటారు. భయపడవద్దు, దిగులు పడవద్దు. ప్రభు చెప్పాడు ఇంకొక మాట కూడా,
ఏమని? చిన్న బిడ్డలను ఆటంకపరచక వారు నా యొద్దకు రానివ్వండి, అట్టి వారిదే పరలోక రాజ్యం అని అన్నారు. అది బిడ్డలకు మీరు ఆటంకంగా ఉండగాకండి. బైబిల్ చదువుకున్నాడు బతుకు చదువుకోనివ్వండి, ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేసుకోనివ్వండి, దేవుని పాటలు పాడుకునేటప్పుడు పాడుకోనివ్వండి. అలాంటి బిడ్డలకు మీరు ఆటంకంగా ఉండవద్దు. అవి నేర్పించండి. మీరు బాలుడై ఉండగా మీరు దేవుని యొక్క మార్గాన్ని నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఈ విషయాలని చెప్పడానికి ఇంకా టైం లేదు కాబట్టి ప్రభు చిత్తమైతే మరొకసారి మిగతా విషయాలను చెప్తాను. ఆ శత్రు విషయం కూడా చెప్పాను, అది కూడా వచ్చే యొక్క దీనిలో చెప్తాను. కాబట్టి మీరందరూ కూడా బిడ్డల విషయంలో భయపడకుండా బాధపడకుండా మరి ప్రార్థన నేర్పిస్తూ బలపరచండి. ఆరోగ్యకరంగా ఉంటారు, జ్ఞానం ఇస్తారు. అందరికి ప్రైజ్ లార్డ్.